హుండీ లేని ఆలయం స్ఫటికలింగ దర్శనం ఆ ఆలయం యొక్క ప్రత్యేకత. మహాశివరాత్రి పర్వదినాన్న పౌర్ణమి రోజున మాత్రమే స్ఫటికలింగ దర్శనం ఉండే ఏర్పాట్లు ఆ ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో అయితే స్ఫటికలింగ రూపంలో శివుడు మహాశివరాత్రి రోజున దర్శనమిస్తాడు. అయితే అక్కడ ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ ఆలయంలోనైనా హుండీ కనబడుతుంది. అయితే ఈ ఆలయంలో వెళ్ళేసరికి పరమాత్ముడు మాత్రమే కనబడతాడు, హుండీ మాత్రం కనబడదు. ఆలయ సరౌండింగ్ లో కూడా ఎక్కడా కూడా కానుకలు వేసే పద్ధతి లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున కార్తీక పౌర్ణమి రోజున స్ఫటికలింగ దర్శనం చేసుకోవడం మహాపుణ్యం అంటున్నారు వేద పండితులు. అందుకే ఈ ఆలయంలో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతి మహాశివరాత్రి ప్రతి కార్తీక పౌర్ణమి రోజున దర్శనం అయితే భక్తులకు కనువిందు చేస్తున్నాడు. అయితే ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే భక్తుల చేత 12 ద్రవ్యాలతో అభిషేకాన్ని చేయించడం, అది కూడా భారీ శివలింగానికి భక్తుల మధ్యలో ఊరు మధ్యలో అందరికీ కనపడాలనే ఉద్దేశంతోనే భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయడం, ఆ శివలింగానికి మహాశివరాత్రి రోజున భక్తుల చేతే స్వయంగా అభిషేకం చేయించడం కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే అన్ని దేవతామూర్తులతో దేవుళ్ళతో కలిసిన ఆలయాలను కూడా అక్కడ ప్రతిష్ఠించడం, వారిని దర్శించుకోవడం చాలా అనుభూతి కలుగుతుంది. ఏ ఆలయానికి వెళ్ళినా ఒక దేవుడినే చూస్తాం, కాబట్టి ఈ పీఠంలో అనేక రకాల దేవుళ్ళు దేవతామూర్తులతో ఆలయాలు నిర్మించి భక్తులకి దర్శనమిస్తున్నారు. లేదా సరస్వతీదేవి అమ్మవారు, గాయత్రీదేవి అమ్మవారు, సాయిబాబా విగ్రహం, భగీరథ విగ్రహం లాంటి ఎన్నెన్నో కూడా ఈ ఆలయంలో చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ స్వామి దర్శనం కూడా మనకి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆ వాతావరణం కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశపెట్టడంగా మనసు కూడా చాలా ప్రశాంతత వాతావరణాన్ని కోరుకుంటుంది. ఈ ఆలయంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే మీరు తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం బాల త్రిపుర సుందరి పీఠాన్ని దర్శించి వారి స్వామి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. నేను మీ శివ, తాడేపల్లిగూడెం.